Hi, welcome to my video. We have already learnt about present continuous tense, positive sentences. You are aware that in present continuous, am, is, are the helping verbs. So now in this video, we are discussing about the interrogative and negative sentences of present continuous. సో నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ లోకి మార్చడాన్ని చాలా సులభం అన్నమాట ఇంగ్లీష్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. ఎట్లా అంటే ఐ యామ్ గోయింగ్, యామ్, హీ ఈజ్ కమింగ్, ఈజ్, దే ఆర్ వర్కింగ్, ఆర్, ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్. ఒక అసర్టివ్ వాక్యంలో అంటే ఐ యామ్ గోయింగ్లో యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాక్యం ముందర పెడితే యామ్ ఐ గోయింగ్, నేను వెళ్తున్నానా, ఐ యామ్ వర్కింగ్, నేను పనిచేస్తున్నాను, యామ్ ఐ వర్కింగ్, నేను పనిచేస్తున్నానా, హీఈస్ ప్రిపేరింగ్, ఈజ్ హీ ప్రిపేరింగ్, ఈజ్ ముందర పెట్టాలి. దే ఆర్ డిస్టర్బింగ్, ఆర్ దే డిస్టర్బింగ్, ఇట్లా అన్నమాట. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ రావాలంటే ఒక అసర్టివ్ లేదా ఒక పాజిటివ్ సెంటెన్స్లో మధ్యన ఉన్న హెల్పింగ్ వర్బ్ని ముందర పెడితే అది ఇంటరాగేటివ్ అవుతుంది. ఇక నెగటివ్ సెంటెన్స్లో జనరల్గా నెగటివ్ అంటే నాట్ అని రావాలి. కాబట్టి ఐ యామ్ కమింగ్ అన్నప్పుడు యామ్ పక్కన నాట్ పెడితే సరిపోద్ది. ఐ యామ్ నాట్ కమింగ్, హీ ఈజ్ నాట్ ప్రిపేరింగ్, దే ఆర్ నాట్ ఇన్ఫార్మింగ్, షీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్, ఇట్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెసింగ్, యూ ఆర్ నాట్ డెలివరింగ్ ద గుడ్స్ ప్రాపర్లీ. సో ఇట్లా నెగటివ్ సెంటెన్సెస్లో హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెడితే సరిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ వీ చేంజ్ ద పాజిటివ్ సెంటెన్స్ ఇంటూ ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్. బహుశా ఇది సులభమే అనుకుంటా మీకు. మీరు ప్రజెంట్ కంటిన్యూస్ 1-2 సార్లు చదవండి, ఆ తర్వాత నెగటివ్ ఇంటరాగేటివ్ కూడా చదవండి. సో దట్ మీకు ప్రజెంట్ కంటిన్యూస్ మీద ఒక గ్రిప్ వస్తుంది. డోంట్ ఫర్గెట్ మై LIST, L ఫర్ లెర్నింగ్, I ఫర్ ఇంప్లిమెంటేషన్, S ఫర్ స్టడీ అండ్ T ఫర్ టీచింగ్ somebody. Please do that and get mastership on present continuous and simple present also. Thank you very much for watching this video. Thank you.